ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడినది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 30వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. హల్లెలూయా. ఈ ఉదయకాలము మరి ప్రభు ఇస్తున్న ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మన పడక యొద్ద నుంచి లేచి ప్రభుతో ఏ మనవులు చేసుకున్నాం, ఈ దినమంతటి కొరకు మన జీవితమునకు కావలసిన వాటి కొరకు ఏమేమి ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాం, గోజాడుతూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం. ఈ భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, కేవలం నేను 2 మనవులు మాత్రమే దేవుని యొద్ద అడుగుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, అవి నాకు చనిపోక ముందే నాకు అనుగ్రహించమని అడుగుతున్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా అంటూ ఉన్నాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు అంటూ ఉన్నాడు భక్తుడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ లోకం అంతా కూడా వ్యర్థమైన వాటితో నిండుకొని ఉన్నది. ఈ లోక పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు, లోక మనుషులను చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి కూడా మరి ఎన్నో విధాలుగా శోధించబడుతూ ఉంటాము. ఈ లోకంలో కలిసి జీవిస్తూ ఉన్న దానిని బట్టి ఎదుటి వారి విషయంలో మరి వారికి కలిగినది నాకు లేదే కదండి. మరి వారు వ్యర్థమైన వాటి యందు ఆనందిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడలారా, వాటిని మనము ఆశించకూడదు. అబద్ధములు నాకు దూరముగా ఉంచమని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఐశ్వర్యమునైనను దరిద్రత అయినను నాకు కలుగచేయకుము, తగినంత ఆహారం మాత్రము నాకు అనుగ్రహించు. ఒకవేళ ఐశ్వర్యమును అనుగ్రహిస్తే నేను యెహోవా ఎవరని దేవుని విసర్జిస్తానేమో అంటూ ఉన్నాడు. ఒకవేళ నేను పేదవాడిగా ఉంటే దొంగిలించి మరి చూడండి దేవుని దృష్టిలో దోషిగా ఉంటానేమో అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకే నాకు తగినంత ఆహారం అనుగ్రహించు అంటూ ఉన్నాడు. తగినంత ఆహారము అనుగ్రహించడానికి ముందు వ్యర్థమైనవి, అబద్ధమైనవి, అసత్యమైనవి నాకు దూరముగా ఉంచు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఎంత చక్కని అనుభవం, ఎంత చక్కని విన్నపములను భక్తుడు దేవుని ఎదుట చేసుకొని ఉన్నాడు. అవును కదండి. ఎంతో మంది మరి విశ్వాస జీవితాల్లో దేవుడు ఆశీర్వదించినాక దేవుని విసర్జించి దేవుని సన్నిధిని వెనకవేసి ప్రార్థన అనుభవాన్ని మానివేసి ఎన్నో మారులు ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు, సమయం సరిపోవట్లేదండి, నాకున్న పని ఒత్తిడిని బట్టి ప్రార్థన చేయడానికి కూడా నాకు సమయం ఉండట్లేదు కదండి. ఈ విధంగా ఎంతో మంది వ్యక్తుల యొక్క అనుభవాలు చూస్తూ ఉంటాం. అలాగే మరి పేదలుగా ఉన్నవారు కూడా, దరిద్రతలో ఉన్నవారు కూడా ఎన్నో విధాలుగా లోకంలో అసత్యమైనవి, వ్యర్థమైన వాటి వైపు పయనిస్తూ ఉంటారు. అందుకే ఈ ఉదయకాలం మనం కూడా తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ప్రభువా. అవును కదా ప్రియ దేవుని బిడ్డ, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఎందుకు? నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ మనసు ఉంటుంది. నీకు నిద్ర ఉండదు, ఆకలి ఉండదు. ఎప్పుడు దొంగవాడు వచ్చి మరి ఆ యొక్క ధనమును దొంగిలిస్తాడేమో అని. అందుకే మన పరలోకములోనే మన ధనమును సమకూర్చుకోవాలి. అక్కడ చిమ్మెట తినివేయదు, తుప్పు పట్టివేయదు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఈ భూలోకములో నేను ఐశ్వర్యవంతుడిని, ధనవంతుడిగా నన్ను ఉన్నతంగా దీవించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన అనంతరము అవును ప్రియ దేవుని బిడలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, తన సింహాసనం మీద కూర్చుండి నేను దీనుడను, దరిద్రుడను, నా ప్రార్థన ఆలకించు అంటూ ఉన్నాడు. మరి ఒక గొప్ప మహారాజుగా ఉన్నప్పటికీ కూడా ఎంత తగ్గించుకున్నాడు. అటువంటి తగ్గింపు అనుభవం కలిగి ఉన్నట్లయితే ధన్యులమే. కానీ ఎంతో మంది ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకున్న తరువాత యెహోవాను విసర్జించిన వారు ఎంతో మందిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనము ఇటు రీతిగా ప్రార్థిద్దామా? వ్యర్థమైనది, అబద్ధమైనది నా నుంచి దూరపరచు నాయనా, దొంగిలించకుండా, యెహోవాని విసర్జించకుండా తగినంత మట్టుకే నాకు అనుగ్రహించు. నాకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో నీవు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభువా అని మనము కూడా చనిపోక ముందు ఇటు రీతిగా ప్రార్థిద్దామా? ఇటు రీతిగా దేవుని ఎదుట మరి మన యొక్క విన్నపములు ఉంచుదామా? ఇది మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మనము నెమ్మదిగా జీవించుట కొరకు, సమాధానకరముగా దేవునిలో అనుదినము సంతోషకరంగా జీవించుట కొరకు ఇటువంటి అనుభవాలు శ్రేష్టమైనవి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము గైకొనిన వారమై ప్రభువుని మహిమపరుద్దాం. ఇటు మాటలు ప్రభువు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఆ గురు అభిప్రాయము, అవును ప్రభు, 30వ సామెతలు అధ్యాయములో ప్రభు 7వ వచనములో అంటూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద 2 మనవులను విన్నపించుకొని ఉన్నాను, మనవి చేసుకొని ఉన్నాను, వ్యర్థమైనవి అబద్ధమైనవి. అవును ప్రభు, నేను చనిపోక ముందు నాకు అనుగ్రహించు. ఒకవేళ ఐశ్వర్యవంతుడైనా దేవుని విసర్జిస్తానేమో, బీదవాడినై దొంగిలితానేమో, అందుకే నాకు తగినంత ఆహారము దయచేయమని అడుగుతూ ఉన్నాడు. అవునయ్యా, ఇంత గొప్ప దేవుడు, ఈ యొక్క ప్రపంచమునకే నీవు గొప్ప అధికారివి, రాజుల రాజువైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, నీ బిడ్డలకి ఏ మేలు చేయక మానని దేవుడవు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఐశ్వర్యవంతులు కావాలని ఎన్నో విధాలుగా ప్రయాసలు పడుతూ ప్రభువా, ఆ సమయంలో వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నిన్ను మరిచిన వారు ఎంతోమంది, నిన్ను విడిచిన వారు ఎంతోమంది, దేవుని సన్నిధికి రావడానికి సమయం సరిపోవట్లేదు అని నాశన మార్గాల్లో జీవిస్తున్న వారు ఎంతో మందిని మేము భూలోకంలో చూస్తూ ఉన్నాం. నిన్ను మరువక, నిన్ను విడువక, నిన్ను అనుసరిస్తూ, నిన్ను హత్తుకొని జీవించే కృప నీ బిడ్డలకి దయచేయి. తగినంత ఆహారం, నీ బిడ్డలకి ఏ అక్కరలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో వాటిని తీర్చండి ప్రభువా. తండ్రి, నీ యొక్క ప్రభువా బిడ్డలు అబద్ధమైనవి, వ్యర్థమైనవి తండ్రి, వారి నుంచి దూరపరచండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తండ్రి నాయన ఎల్లప్పుడూ నీలో ఆనందించేవారుగా వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.